హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాన్వికా క్రియేషన్స్. ఈరోజు మనం వైలెట్ కలర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ డిజైన్ అండి, ఎవరైనా చేయొచ్చు అండ్ ఆర్డర్ చేసుకోండి. కాస్ట్ కూడా యాక్చువల్లీ అయితే నేను 250 ఆఫర్ ప్రైస్ పెడుతున్నాను. సో ఇది మనకి 2/4 సైజ్లో చేస్తున్నాను. ఫ్లాట్ 2 కట్ బ్యాంగిల్స్ అనమాట. ముందుగా సిల్క్ థ్రెడ్ ర్యాప్ చేసేసుకున్నాక దాన్ని కొంచెం డ్రై అవ్వనివ్వాలి. తర్వాత 3mm వైట్ కలర్ కుందన్ స్టోన్స్ని మనం 4 సైడ్స్ కార్నర్ చూసుకొని మంచిగా ప్యారలల్గా అంటించుకోవాలి. నేను ఏంటంటే ప్యారలల్గా 2 బ్యాంగిల్స్ ఒకటేసారి వర్క్ చేసేస్తున్నాను, ఎందుకంటే రెండోది వర్క్ చేసినప్పుడు డ్రై టైం ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా స్టిక్ అవుతాయి అని చెప్పేసి. తర్వాత షుగర్ బీట్స్ ఆ కుందన్ చుట్టూ రౌండ్గా దగ్గరగా అంటించుకోవాలి. తర్వాత పర్ల్ చైన్ని మనకి కావాల్సినంత ఎంలో మనం నాకైతే 12 పర్ల్స్ పట్టాయండి ఒక్కొక్క ఫ్లవర్కి. కొంతమందికి 13 పర్ల్స్ పట్టచ్చు, అది బేస్డ్ ఆన్ బ్యాంగిల్ సైజ్ ఉంటుంది. మంచిగా పర్ల్ చైన్ని గమ్ రాసి మంచిగా స్టిక్ చేయండి అన్ని సైడ్స్ కూడా. అలా ఒక బ్యాంగిల్కి 4 ఫ్లవర్స్ కాబట్టి మొత్తం 8 పర్ల్ చైన్స్ కట్ చేసుకున్నాను. ఎక్కడైనా మీకు గ్యాప్ ఉండిపోయింది అని అనిపిస్తే కనుక తర్వాత ఒక ఎక్స్ట్రా పర్ల్, సింగిల్ పర్ల్, డబుల్ పర్ల్ కింద కట్ చేసుకొని ఆ గ్యాప్ని ఫిల్ చేసి కూడా స్టిక్ చేసుకోవచ్చు. తర్వాత జర్దోసీస్ని కట్ చేసుకొని మధ్యలో ఫ్లవర్ టు ఫ్లవర్కి మధ్యలో మనం స్టెమ్స్లా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత అదేంటంటే జర్దోసి వెంటనే మనకి స్టిక్ అవ్వదు అనమాట, వెంటనే ఊడిపోతూ ఉంటుంది. మనకి స్టిక్ అవ్వాలి అంటే ఒక నిమిషం, ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ అట్లా వెయిట్ చేసి అప్పుడు స్టిక్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను స్టిక్ చేశాను. అటు సైడ్ స్టిక్ చేస్తుంటే ఇటు సైడ్ ఆటోమేటికల్గా ఓపెన్ అయిపోతుంది. ఎందుకు అంటే అది మనకి కొంచెం అనేది డ్రై అవ్వాలన్నమాట. సో అందుకని ఏం చేస్తారంటే కొంచెం కేర్ఫుల్గా ఒక 20 సెకండ్స్ ఆగి దాన్ని కొంచెం డ్రై అవనిచ్చి అప్పుడు మనం స్టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత లీవ్స్ కోసం అని చెప్పేసి నేను 6K వైట్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను అటు ఇటు కూడా. అది మన ఇష్టం అండి, సింగిల్గా కూడా స్టిక్ చేసుకోవచ్చు కుందన్స్ని, డబుల్గా కూడా స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే డబుల్గా స్టిక్ చేశాను. కొన్ని ప్లేసెస్లో 3 వస్తే 3 కుందన్స్ స్టిక్ చేశాను. సో అది మన ఇష్టం అనమాట. సో ఫైనల్గా ఇదే అండి బ్యాంగిల్స్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి ఆర్డర్స్ ఏమైనా కస్టమైజ్ చేయాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.